ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. శత్రువు కత్తి దూసేలోపే కార్యరంగంలోకి దూకడం అన్నటువంటిది యుద్ధంలో ఉండాల్సినటువంటి రాజుకు ఉండాల్సిన కీలకమైనటువంటి లక్షణం. రాజకీయాలంతా కూడా చదరంగమే. ఇది అధికారం కోసం చదరంగమే. ప్రభువులు మారి ఉండొచ్చు కానీ పాలన మాత్రం పాలకులుగానే ఉన్నది, ఎవరు సేవకులు కాదు. ఇవాళ ఈ రాజకీయంలో ఎత్తులు పై ఎత్తుల వ్యవహారంలో జగన్ కీలకమైనటువంటి స్టెప్ వేశారు. అది ఒకప్పుడు తన దగ్గరికి వద్దామని బయలుదేరి చిట్ట చివరిలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయినటువంటి శిల్పా మోహన్ రెడ్డిని తన వైపుకి తెచ్చుకోవడం. ఓ పక్కన ఇక్కడ రెండు కీలకమైనటువంటి ఫీలింగ్స్ని జనంలో క్రియేట్ చేయగలిగారు. ఒకటి, తన పార్టీ నుండి బయటికి పోవాలని ఆలోచిస్తున్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుగుదేశంలో న్యాయం జరగదు, అక్కడ ఏది కూడా చెప్పినటువంటి విధంగా జరగదు, హామీలేమి అమలు కావు, మనం కోరుకున్నటువంటి విధంగా ఎదగము అనేటువంటి ఫీలింగ్ని ఇంకా టీడీపీలోకి వలస వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఆ సంకేతం ఇవ్వడం, తద్వారా అది శిల్పా మోహన్ రెడ్డి ద్వారానే చెప్పించడం ద్వారా ఎదురు దెబ్బేయడం. ఇంకొకటి, బార్లా గేట్లు తెరిచాం, టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కాంగ్రెస్ నుండినో వైసీపీ నుండినో ఇప్పటికే టీడీపీలో చేరి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎటు కాక అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు, అందులో కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది కీలకమైనటువంటి పదవులు తీసుకున్నారు, కొంతమంది తమ బిడ్డలకో లేకపోతే తమకు సంబంధించినటువంటి బంధువులకో ఏదో కీలకమైనటువంటి పోస్టులు ఇప్పించుకోవడమో కాంట్రాక్టులు ఇప్పించుకోవడమో చేసుకున్నారు. అట్లాగా కానటువంటి వాళ్ళు కూడా దాదాపుగా 40 నుంచి 50% మంది ఉన్నారు వైసీపీ నుండి అటు వలస వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని ఇటు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో అంటే వాళ్ళని రాణిస్తారా లేదా అన్నటువంటి జగన్ తేల్చి చెప్పాలి. ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డిని అంటే తన దగ్గరికి రాబోయి అటు వెళ్ళినటువంటి వ్యక్తిగా రానిచ్చారు, కానీ తన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి టీడీపీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెనక్కి వద్దాం అనుకుంటే వాళ్ళని రాణిస్తారా, ఇది తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం, తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఈ వైసీపీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు కొంతమంది వలన ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు థ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఒక రామసుబ్బారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే, ఒక కిషోర్ బాబు దగ్గర నుంచి చూసుకుంటే, మంత్రులుగా చేసి తర్వాత మంత్రి పదవులు కోల్పోయినటువంటి వాళ్ళు, లేదంటే కనుక అంతకుముందు ఎవరితోనైతే తాము ఏళ్ల తరబడి ఘర్షణ పడ్డారో వాళ్ళు టీడీపీలోకి వస్తే, ఇప్పుడు కర్ణం బలరాం దగ్గర ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నుంచినో కాంగ్రెస్ నుండినో వలస వచ్చినటువంటి నేతల వల్ల వాళ్ళందరికీ కూడా ఈవేళ తన పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా టీడీపీని దెబ్బతీయడం, రానున్న 2 ఏళ్లలో ఇక టీడీపీ పని అయిపోతుంది అన్నటువంటి సంకేతాన్ని ఇవ్వడం అన్నటువంటిది కూడా ఈవేళ జగన్ చేసినటువంటి ఎత్తులో ఒక తొలి అడుగు. మరి దీన్ని బేస్ చేసుకుని నేతలందరూ వలస వస్తారా లేదా అన్నటువంటి దాని మీద జగన్ ఎత్తుగడ ఫలించేది ఆధారపడి. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అటు బీజేపీకో లేకపోతే వైసీపీకో వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్లో ఉండకుండానే కాంగ్రెస్ తరపునే అటు ఇటు తిరుగుతున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక సంకేతం ఇచ్చినట్టు, ఒక ఛాన్స్ ఉన్నట్టు. ఆయా నియోజకవర్గాల్లో కనుక వైసీపీ వాళ్ళు సరైనటువంటి సమవుజ్జి లేకపోయినా, లేకపోతే టీడీపీ వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎదుర్కోగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు ఉంటే కనుక వాళ్ళందరికీ ఇప్పుడు జగన్ ఆహ్వానం పలికినట్లే. మరి 3 రకాలైనటువంటి సంకేతాలు జగన్ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వేసినటువంటి ఎత్తుతో పాటుగా తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి వేసినటువంటి ఎత్తుకి శిల్పాతో చెక్ పెట్టించారు. ఇప్పుడు ఆ చెక్ పెట్టినటువంటి రాజకీయ చదరంగంలో తెలుగుదేశం పార్టీ పావు ఎట్లా కదుపుతుంది, వచ్చేటువంటి నేతలు ఎవరవుతారు అన్నటువంటి దాని మీదనే ఫ్యూచర్ ఆంధ్ర పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.